ఆపదామపహర్తారం దాతారం సర్వసం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నవవిధ భక్తి మార్గములు అంటే భక్తితో అనుష్ఠించేటటువంటి 9 మార్గములు. మార్గములు వేరైనా చేరుకునేటటువంటి లక్ష్యము మాత్రము ఒక్కటే. భగవంతుణ్ణి చేరుకోవడం అనేటటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఉపయుక్తమైనటువంటి శరీరం ఉన్నటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే. జంతువునాం నరజన్మ దుర్లభం అని. ఎందుచేత అంటే మిగిలిన ప్రాణులన్నిటికన్నా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుతమైన ఉపకరణం, కేవలం మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి ఉపకరణం స్వరపీఠిక. దానితో భగవన్నామ సంకీర్తనం చేసి తరించవచ్చు, భగవన్నామమును పలికి తరించవచ్చు. ధర్మమేది అన్న విషయంలో గురువుని ఆశ్రయించి తద్వారా భగవంతుడిని చేరుకునేటటువంటి మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు. ఇందులో భక్తి అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. భక్తి అన్న మాట యథార్థమునకు తేలికగా అర్థం చేసుకోవాలి అంటే ప్రేమకు పర్యాయ పదం. ప్రేమయే భక్తి. ప్రేమ ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో పిలవబడుతూ ఉంటుంది. ఉదాహరణకి గురువు పట్ల ఉన్నటువంటి గౌరవావిష్కరణ, అలాగే మాతృభక్తి, పితృభక్తి, దైవభక్తి, దేశభక్తి, గురుభక్తి, ఇవన్నీ ఆ కోవలోకి వచ్చేటటువంటి విషయాలు. అలాగే ఏదో ఒక దేవాలయానికి వెడుతున్నప్పుడు రహదారి పక్కన కూర్చున్నటువంటి ఒక పిల్ల అమ్మ అన్నం తిని 10 రోజులు అయింది అని తల్లిని పట్టుకుని ఏడుస్తుంటే నా మనసు కరిగిపోయి దేవాలయంలోకి వెళ్ళి హుండీలో వేద్దాం అనుకున్న 10 రూపాయలు హుండీలో వెయ్యడం మానేసి ఆ 10 రూపాయలతో ఒక రొట్టె కొని ఏడుస్తున్నటువంటి పిల్లకిచ్చి నేను సంతోషాన్ని పొందితే నాలో ఉన్నటువంటి ప్రేమ కారుణ్య రూపంలో ప్రవహించింది. దానిని కరుణ అంటారు. ఏదో నా మనవడు వచ్చిరాని మాటలు మాట్లాడుతూ నాతో ఆడుకుంటే వాడి పట్ల నాకు ఉన్నటువంటి అనుబంధము, ప్రేమ ఆవిష్కృతమైతే దానిని వాత్సల్యము అంటారు. అలాగే గురువు శిష్యుడి పట్ల పొందిన భావన. అయితే భక్తి, ప్రేమ ఒకెత్తు, కామము ఒకెత్తు. కామము ప్రేమలా కనపడుతుంది, కానీ కామము ఎప్పుడూ ప్రేమ కాదు. ఎందుచేత అంటే ప్రేమ ఎన్నడూ కూడా నాకు మళ్ళీ ఇది కావాలనేటటువంటి భావన ఉండదు. ప్రతిఫలాన్ని అపేక్షించనిది ఏదో అది ప్రేమ. అందుకే సర్వోత్కృష్టమైనటువంటి ప్రేమ ఎవరిది అంటే అమ్మది. అందుకే మొదటి నమస్కారం అమ్మకి, మాతృదేవోభవ అని. అది ప్రతిఫలాన్ని ఏం కోరదిహ. నాకు ఇది కావాలి పిల్లవాడి నుంచి అని ఏ తల్లి లోకంలో కోరదు. కుపుత్రోజాయి తత్కచితపి కుమాతా నభవతి. అలాగే తండ్రి, అలాగే దైవం, అలాగే గురువు. తల్లి తండ్రి శరీరాన్ని ఇస్తారేమో కానీ అసలు ఇక మళ్ళీ శరీరంతో పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసేయగలిగినటువంటి ప్రజ్ఞ, కారుణ్యము కలిగినటువంటి గురువుకి తిరిగి ప్రత్యుపకారము చేయగలిగినటువంటి వాడు, కృతజ్ఞతని ఆవిష్కరించగలిగిన శక్తి కలిగిన వాడు లోకమునందు ఉండడు. అందుకే భాగవతంలో రుక్మిణీ కళ్యాణంలో ఆ తల్లి రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటుంది, నువ్వు సాక్షాత్తు కృష్ణ భగవానుణ్ణి తీసుకొచ్చావు, నీకు నేనేమి ఇవ్వగలను, నీకు నేను తిరిగి ఏమి ఇవ్వలేను. అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. గురువుకి ఇది ఇవ్వగలము అన్న మాట లోకంలో అన్వయం అవ్వదు. ప్రేమ, భక్తి ఇటువంటివి కరిగిపోయేటట్టుగా చేస్తాయి. కామము గట్టిపడిపోయేటట్టుగా చేస్తుంది. కామము ఏ వస్తువు పట్ల నాకు అనురక్తి కలిగిందో అది నాదైపోవాలి, నా చేత భోగింపబడాలి, నేను దాన్ని అనుభవించాలి, నాకు తప్ప అన్యులకు దక్కకూడదన్న భావన కామమునందు సుస్పష్టంగా ఉంటుంది. భక్తి యొక్క చిట్ట చివరి స్థితి ఏమి అంటే తాను కరిగిపోయి ఇక ఇంతకు ముందు ఎలా ఉన్నాడో అలా గుర్తుపట్టడానికి వీలుండదు. అందుకే భక్తిని నిర్వచనం చేస్తూ శివానంద లహరిలో శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైన మాట చెప్తారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టటి సదా సాభక్తిరిత్యుచ్యతే అంటారు.
నది ప్రవహించి 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 వెళ్ళిపోతుంది. దానికి ఎవరు దారి చెప్పరు. వెళ్ళి వెళ్ళి సముద్రమునందు సంగమిస్తుంది. ఆ సంగమించినప్పుడు తీయటి నీరు కలిగినటువంటి నది, ఒక పేరుతో ప్రవహించినటువంటి నది, ఒక మార్గంలో ప్రయాణించినటువంటి నది సముద్రంతో కలిసిపోయిన తర్వాత ఇక విభాగం చేసి చూపించడానికి అవకాశం ఉండదు. ఇది గోదావరి అని కానీ, ఇదిగో ఈ నీళ్లు తీయగా ఉంటాయని కానీ చెప్పడం కుదరదు. నది అన్నీ వదిలిపెట్టి సముద్రమునందు కలిసిపోవడం ఎలా ఉంటుందో, భక్తి చరమస్థితిని పొందిన తరువాత భగవంతునితో అభేద రూపాన్ని పొంది జీవబ్రహ్మైక్య స్థితిని పొందేటటువంటి రూపం అలా ఉంటుంది. భక్తి యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏది అంటే, ఎవరి యందు భక్తిని పొందాడో ఆ పరమేశ్వరుని కన్నా భిన్నము కానటువంటి స్థితిలో కలిసిపోవడం, అవిభాజ్యమైపోవడం. అది సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరుత్యుచ్యతే అంటారు శంకరులు. అటువంటి భక్తి అనుష్ఠానమునందు 9 మార్గములను చెప్పారు. ఇందులో ఏ ఒక్క మార్గమైనా సరే మనసు దేని వైపుకి అనురక్తమవుతుందో ఆ మార్గాన్ని పట్టుకుంటే లక్ష్యము మాత్రము ఒకటే, చేరుకునేది మాత్రం చిట్ట చివరికి పరమేశ్వరుణ్ణి చేరుతారు అని. ఇది భాగవతంలో ప్రహ్లాదుడు ప్రతిపాదించాడు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 భక్తి మార్గములను చెప్పాడు. శ్రవణం వినడం, కీర్తనం ఈశ్వరుడి యొక్క సంకీర్తనం చేయడం, స్మరణం భగవంతుణ్ణి ఎప్పుడూ స్మరిస్తూ ఉండడం, పాదసేవనం ఈశ్వరుడి యొక్క పాదసేవ చేయడం, అర్చనం ఈశ్వరుడి యొక్క పూజాధికములను నిర్వహించడం, వందనం నమస్కరించడం, దాస్యం దాస్యభక్తి, సఖ్యం స్నేహభావాన్ని పొందడం, ఆత్మనివేదనం సర్వస్య శరణాగతి సమస్తము ఈశ్వరునికి సమర్పించడం. ఇవి 9 రకములైనటువంటి భక్తి మార్గములని పెద్దలు ఒక్కొక్క మార్గమునందు తరించినటువంటి వాళ్ళని ఒక్కొక్క భక్తి మార్గానికి ప్రతినిధులుగా చెప్తారు. శ్రవణం విని తరించిన వాళ్ళల్లో మొదటివాడు పరీక్షిత్, ఆయనని ప్రబల ఉదాహరణగా చెప్తారు. కీర్తనం పరవశించి భగవంతుడి గురించి కీర్తించి తరించిపోయిన వాళ్ళల్లో చాలా చాలా గొప్పవాడు శుకబ్రహ్మ. స్మరణం కీర్తనం విష్ణోః స్మరణం, ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించడానికి ప్రహ్లాదుడు. స్మరణం పాదసేవనం తల్లి లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. ఒక్కొక్క భక్తికి ఒక్కొక్కరిని ఉదాహరణగా చెప్తారు. ఇందులో శ్రవణం కీర్తనం విష్ణోహో అని, విష్ణువుని ఇలా ఆరాధించండి, విష్ణువుని ఈ 9 మార్గములలో ఆరాధించండి అంటే ఇది శివారాధనకి పనికొచ్చే మార్గములు కావా అన్న ప్రశ్న వేయకూడదు. ఎందుకని అంటే విష్ణువు అన్న శబ్దానికి అర్థం వ్యాపకత్వం. అంతటా వ్యాపించి ఉన్నదేదో దాన్ని విష్ణుతత్వంగా చెప్తారు. అందుకే ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు. అంతటా పరివ్యాప్తమయ్యున్న తత్వం ఏదో అది విష్ణువు. ఆ వ్యాప్తమైన తత్వము శివుని యందు కూడా ఆరోపింపబడుతుంది, అది శివస్వరూపంగా కూడా ఉంటుంది. ఎదుర్వేదం శివతత్వం గురించి చెప్తూ ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహా భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలికలశ్చండ కోదండహస్తా త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవామూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటుంది. బ్రహ్మాండ వ్యాప్తదేహ, అంతటా నిండిపోయి ఉంటాడు బ్రహ్మాండం అంతటా. అందుకే ఇక కదలడానికి చోటు లేనివాడు కాబట్టి స్థాణుహు అని ఒక పేరు ఆయనకి. అయినప్పుడు ఆ వ్యాపకత్వము చేత
విష్ణువు ప్రతిపాదింపబడతాడు, శివుడు ప్రతిపాదింపబడతాడు. అక్కడే భేదభావాలు ఉండవు. మళ్ళీ చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అని చెప్పిన పోతన గారు ఇచ్చిన భాగవతంలో మళ్ళీ ఆ భావాలు ఎందుకు వస్తాయి? వచ్చే అవకాశం ఉండదు. ఒకానొకప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించి ఈ సృష్టి రచన గురించి ప్రశ్న చేసినప్పుడు పరమేశ్వరుడు ఒక మాట చెప్తాడు. ఏది చేసినా నేను కూడా దేనిని ఆధారం చేస్తాను అంటే తపస్సుని ఆధారం చేస్తాను అంటాడు. తపస్సు అన్న మాట గురించి భారతంలో ఆరణ్య పర్వంలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో ధర్మరాజు గారికి నారదుడు ప్రబోధం చేస్తాడు. తపస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్నిటినీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి ఒక దండం మీద చెయ్యి పెట్టుకుని కూర్చోండి అని కాదు దాని అర్థం. నారదుడు దాని గురించి స్పష్టమైన వివరణ చేస్తూ ఒక మాట అంటాడు. నువ్వు దేశకాలముల యందు ఏ పని ధర్మమన్న చట్టంలోకి ఇముడుతున్న దానిని చేస్తున్నావో ఆ సమయమునందు దాని మీద మాత్రమే దృష్టి పెట్టుకుని ఉన్నవాడెవడో వాడు తపస్సే చేయుచున్నాడు. ప్రవచనం చేస్తున్నప్పుడు ప్రవచనం మాత్రమే చెయ్యడం, వినేటప్పుడు వినడం మాత్రమే చెయ్యడం. వినడానికి కూర్చున్నవాడు మాట్లాడకూడదు, మాట్లాడడానికి కూర్చున్నవాడు మౌనంగా ఉండిపోయి వింటున్నవాళ్లే ఉండిపోకూడదు. ఎవడు చేసే పని వాడు చెయ్యాలి. తపస్సుకి ధ్వంసం చెయ్యడం, తపస్సుని పాడు చెయ్యడం అంటే ఒకడు మాట్లాడుతుంటే పక్కకొచ్చి ఇంకోడు మాట్లాడుతుండడం అక్కర్లేని విషయం. అదే తపస్సుని భగ్నం చేయడానికి పూర్వం రాక్షసాదులు ఎలా ప్రవర్తించారో అది ఈ కాలంలో అలా అన్వయం అవుతుంది అని నేను చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఎవరు ఏది చెయ్యాలో దాన్ని దృష్టి పెట్టి చేస్తే దాన్ని తపస్సు చేశారు అని పిలుస్తారు. అందుకే శృణ్వంతపః, వినడం తపస్సు. దాని మీదే దృష్టి పెట్టి చెబుతున్న విషయాన్ని అందుకుని అమృతత్వాన్ని పొందుతాడు. అమృతం ఇచ్చారనుకోండి నోటితో జుర్రుకుంటారు, కానీ ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసివేయగలిగినటువంటి సారవంతమైన వాక్కులు వినపడుతున్నాయనుకోండి, ఒక ఇంద్రియము చెయ్యవలసిన పని వేరొక ఇంద్రియం చెయ్యాలి. అప్పుడు చెవులతో జుర్రుకోవాలి. అలా మంచి మాటలు వినపడుతున్నప్పుడు ఎలా వినాలి అంటే అత్యంత మధురాతి మధురమైన పదార్థం దొరకవలసినటువంటి పదార్థం దొరికితే జుర్రుకునేటప్పుడు ఏ సిగ్గు పడకుండా ఎలా జుర్రుకుంటాడో మంచి మాటలు వినపడుతున్నప్పుడు చెవులతో అలా జుర్రుకోవాలి. అందుకే శంకరుడు ప్రతిపాదన చేస్తూ గళంతి శంభోత్వచరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు. ఏదో పదార్థం తింటే ఆకలి తీరుతుంది. సంసారమునందు పరిభ్రమించి నేను పొందినటువంటి తాపము పోవాలి అంటే చెవులతో జుర్రుకోవాలి. భగవంతుని యొక్క శబ్దం వినపడుతున్నప్పుడు అది దీని గుండా లోపలికి వెళ్ళి లోపల నిలబడితే, హృదయక్షేత్రమునందు నిలబడితే ఈ సంసార భ్రమణ పరితాపోపశమనం. కొన్ని కోట్ల జన్మలు పుట్టి చచ్చి ఏదో ఆ భజగోవింద స్తోత్రంలో శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేసినట్టుగా ఇక్కడ పుడతాడు, అక్కడ మరణిస్తాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు. ఆ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. కానీ అలా వినాలి అంటే, అటువంటి తపస్సు చెయ్యగలగాలి అంటే ప్రాథమికంగా మనంతట మనంగా అలవాటు చేసుకోవలసిన లక్షణాన్ని ఒకదాన్ని చెప్తుంది శాస్త్రం. దాన్ని నేను రామకృష్ణ పరమహంస మాటలలో చెప్తే చాలా తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని ప్రతిపాదించవలసి వచ్చినప్పుడు అక్కరకొచ్చే మహాపురుషుల్లో ఆయన ఒకరు. అది సహజంగా బండరాయి అనుకోండి, దాని మీద నేను ఒక విత్తనాన్ని ఉంచితే ఎంత గొప్ప వర్షం పడినా అది మొలకెత్తదు. కానీ అది సారవంతమైన మట్టిలో ఉన్న విత్తనం అనుకోండి, ఒక్క చినుకు తగిలితే అందులోంచి అంకురం పైకొస్తుంది. అది సహజంగా పాషాణ హృదయం అనుకోండి, దానికి ఆర్ద్రత లేదు, దానికి భగవంతుని యొక్క వైభవాన్ని అందుకోగలిగినటువంటి స్థితి లేదు, దాని యందు ఆ ప్రేమ లేదు. లేనప్పుడు ఎంత గొప్ప వర్షం పడినా అంకురం పైకి ఉదయించదు.
కానీ అది సారవంతమైన మట్టిలో ఉండాలి. ప్రయత్నపూర్వకంగా మనసు ఆర్ద్రత పొందేటట్టుగా మనిషి ప్రయత్నం చెయ్యాలి. దానికి ఏమిటి మార్గం అని అడిగే. ఒక పాట నచ్చిందనుకోండి, ఎవరు పాడారండి అని అడుగుతారా అడగరా? ఒక పుస్తకం బాగా మీకు నచ్చిందనుకోండి, ఇది ఎవరు రాశారండి అని అడుగుతారా అడగరా? అలా సృష్టిని పరిశీలనం చేసినప్పుడు సృష్టికర్తని అన్వేషించు. లోకమునందు లోకేశ్వరుణ్ణి, విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శించు. నిన్న లేని అందం ఒక చెట్టులో ఇవాళ ఎక్కడి నుంచి వచ్చింది? నిన్నటి రోజున పసరిక మొగ్గ, పాల్కురికి సోమనాథుడు బసవపురాణంలో చెప్పినట్టు నిన్నను మొగ్గ. నేను బలవంతంగా విప్పి చూస్తే పసరిక వాసన. 4 రోజులు పోయేటప్పటికి జపాపుష్ప నిభాకృతి అని లలితా సహస్రంలో చెప్పినట్టు ఇలా రేకులు విచ్చుకుని అందులోంచి పరిమళం గుబాళించిందా? ఎవరు పెట్టారు అందులో ఆ పరిమళం? ఎవరు పెట్టారు ఆ రంగు అందులో? ఎవరు తీసుకొచ్చారు అందులోంచి ఆ సౌరభం? ఎవరు దాంట్లోంచి పిందె తీసుకొచ్చారు? ఎవరు దాంట్లోంచి కాయ తీసుకొచ్చారు? ఎవరు అది ముచిక నుంచి విడకుండా పట్టుకునే శక్తిని ఇచ్చారు? ఎవరు దానిని పండుని చేసి రంగు మార్చారు? లోపల ఉన్న గుజ్జు రసమయ్యేట్టెవరు చేశారు? పండిపోయిన తర్వాత ఇక పట్టుకోక్కర్లేదని ముచిక వదిలి కింద పడిపోయేటట్టు చేసిన వాడెవరు? ఎవరో ఉన్నాడు, ఎవడో లేకుండా ఇది జరిగే అవకాశం లేదు. ఆ అనుబంధము నీకుంటే, ఆ ఆర్ద్రత నీ యందు ఏర్పడితే, బండరాతి మీద ఉన్న విత్తనం నువ్వు కాకపోతే, మేకు కొట్టాలనుకున్నప్పుడు అది పాషాణమైతే మేకు వంకరైపోతుందేమో కానీ సుత్తి తప్పు కాదు, మేకు తప్పు కాదు. మేకు లోపలికి దిగదు. అది గుల్లబారిన గోడ అయితే మేకు దిగుతుంది. అసలు నీ మనసు గుల్లబారిన గోడ కావాలి, మట్టిలో ఉన్న విత్తనం కావాలి. అది కానప్పుడు ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ఉద్ధరించడం తేలికైన విషయం మాత్రం కాదు. ఉద్ధరేణ ఆత్మానాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి మొదట ఈ పని చెయ్యనప్పుడు భగవంతుడు 2 చెవులు ఇవ్వడం వెనకాతలా భద్రం కర్ణేభిశృణయామ దేవాహ అని చెప్పడం వెనక అర్థమే లేదు. కాబట్టి ఒకటి, భగవంతుని యందు అనురక్తిని పెంపొందించుకోవడానికి నువ్వు నీ కంటి ముందు కనపడుతున్న వస్తువుని ఆధారం చేసుకుని దాని సృష్టికర్త గురించి ప్రశ్న చేయడం ప్రారంభం చెయ్యి. ఎక్కడో పుట్ట మీద ఉన్న గడ్డి తింటోందా? మనకి పనికి మాలినటువంటి నీరు అది తాగుతోందా? సాయంకాలం అయ్యేటప్పటికీ పసిపిల్లల దగ్గర నుంచి సన్యాసుల వరకు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ వరకు తాగడానికి యోగ్యమైన పాలిస్తోందా? ఆ పాలతో అభిషేకం చేస్తే ఉత్తరగతులు ఇస్తోందా? ఇంత గొప్ప పాలని ఈ ఆవు ఎలా తయారు చేస్తోంది? అసలు ఇంత గొప్ప పాలని తయారు చేయగలిగిన నిర్మాణాన్ని, ఆ వ్యవస్థని ఈ ఆవు శరీరంలో పెట్టినవాడెవరు? ఎవరిలా దీన్ని తయారు చేశాడు? నేను ఒక్కరోజు ఎక్కడైనా మలినమైన నీరు తాగితే 2వ రోజు కడుపు గుడగొడలాడుతుందే. అదే గడ్డి తినేసి ఎక్కడో ఏదో కాలవలో ఉన్న నీళ్లు తాగేసి పాలిస్తే, తల్లి లేని పసిపిల్లకి పట్టుకెళ్ళి పాలిస్తే పకపకా నవ్వి ఆరోగ్యంతో పిల్ల వృద్ధిలోకి వస్తోందా? ఈశ్వర, పైకి పశు శరీరంలా కనపడుతోందా? ఇంత అద్భుతమైన పదార్థం దాంట్లోంచి వస్తోందా? మళ్ళీ ఆ పాలు అంతటా నెయ్యుందా? ఆ పాలు కాచి తోడు పెట్టి పెరుగు చేసి కవ్వం దింపి చిలికి మజ్జిగ చేసి ఆ మజ్జిగలోంచి వెన్న పైకి తేలితే ఆ వెన్న తీసుకెళ్ళి తప్పం చేస్తే నెయ్యి వస్తోందా? పాలలోనే ఉన్న నెయ్యి పరిశ్రమ చేస్తే తప్ప కనపడకుండా చేశావా? బహుశా సాధన చెయ్యకుండా నీకు విశ్వమునందు విశ్వనాథుడు ఎలా కనపడతాడని చెప్పడానికి ప్రక్రియ పెట్టావా? ఎంత ఆశ్చర్యం! కొబ్బరాకుని ఒకలా తయారు చేశావా? అరిటాకుని ఒకలా తయారు చేశావా? అరిటాకు చిరిగితే అందం లేదా? కొబ్బరాకు మధ్యలో చీలకపోతే అందం లేదా? పొన్న చెట్టుకు వచ్చేటప్పటికి తుడుగా, మామిడి చెట్టుకు వచ్చేటప్పటికి అన్ని కొమ్మల. ఎవరు చెప్పారని వసంత ఋతువులో కోయిల కూసింది? ఎవరు చెప్పారని వేప చెట్టు ఉగాదికి పువ్వు పూస్తోంది? ఎవరు చెప్పారని మామిడి చెట్టు వేప చెట్టు పక్క పక్కనే పెట్టిన ఇది చేదుకాయ కాస్తోంది, అది తీపికాయ కాస్తోంది? ఎవరు ఆదేశిస్తున్నారు? ఎవరు నడుపుతున్నారు ఈ ఋతుచక్రాన్ని? ఎవరు నడుపుతున్నారు ఈ భూమిని? ఎవరు సముద్రం పొంగకుండా ఆజ్ఞాపించి కాపాడుతున్నాడు? జానపదులు పాడుకుంటుంటారు, లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాల కమింట నిలిపాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు.
పొంగి పొరలుచు వచ్చి నేలపై పడకుండా కడలిరాయుడి కాళ్ళు కట్టాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాలక మింట నిలిపాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు. పొంగి పొరలుచు వచ్చి నేలపై పడకుండా కడలిరాయుడి కాళ్ళు కట్టాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా. ఎవరో ఇలా వేలు చూపించకపోతే సముద్రం అంత శక్తి ఉన్నది దాటి వచ్చి భూమి మీద ఎందుకు పడిపోట్లా? ఎక్కడ వెతుకుతావు ఈశ్వరుణ్ణి? ఆయన మీద అనురక్తిని పెంచుకోవడానికి విశ్వాన్ని ఆయన చిరునామా చేసుకుంటే చెప్పేవాడి సమర్థతతో సంబంధం లేకుండా వినాలన్న కుతూహలం కలుగుతుంది. ఆ కుతూహలం ఒకసారి కలిగిందనుకోండి, మాట పిలుసుగా ఉన్నా కర్కశంగా ఉన్నా అందులోంచి అమృతం తీసుకునే ప్రయత్నం చేస్తావు. కొన్ని మాటలు వినడానికి బాగుండవు కానీ మధురంగా ఉంటాయి. దూద్దు పేడ అన్నాను అనుకోండి, అబ్బా అదేమిటండి అనుకుంటారు, కానీ అది పాలకోవా. దూద్దు పేడ అని తీసుకొచ్చి చేతిలో పెట్టినా ఏమో అనుకున్నా నోట్లో పెట్టుకున్నాక ఎంత తీయగా ఉంటుందో, మాట కొంచెం కఠినంగా ఉన్నా అందుకోగలిగిన హృదయం నీకుంటే నిన్ను ఉద్ధరించడానికి కావలసిన సారము ఒక్కొక్కసారి అందులో ఉంటుంది. అందుకే వినవలసిన లక్షణం గురించి రామాయణంలో మారీచుడు మాట్లాడాడు. అది ఆశ్చర్యం. రామాయణం అరణ్యకాండలో రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అంటాడు. రావణ, మనకెందుకు వచ్చిన గొడవ వీడితో అని, చాలా బాగుందండి, చాలా బాగా చేశారండి, చాలా బాగా పాడారండి, చాలా బాగా వ్రాశారండి, చాలా బాగా చెప్పారండి అంటే ఓ మాటతో పోతుంది. ఎందుకు వచ్చింది మనకి అని వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నీ యొక్క హితమును కోరి మాట కఠినంగా ఉన్నా నీ క్షేమం కోసం సలహా చెప్పేవాడు మాత్రం ఎక్కడో ఒక్కడే ఉంటాడు. వాడు నీ హితము కోరి మాట్లాడుతున్నవాడు. అలా అప్రియంగా అనిపించిన వాక్కునందు పారుష్యమున్న నీ ఎందు హితముతో అవతలవాడు మాట్లాడినప్పుడు అందులోని అమృతాన్ని నేను తీసుకుంటానని మాట వినగలిగినవాడు, అలా చెప్పగలిగినవాడు ఇద్దరు కలుసుకుంటే అది వాళ్ళిద్దరికే చెందినది కాదు, లోకమునకంతటికీ పనికొచ్చే విషయము దాని ఎందుంటుంది. ఆదిత్య హృదయం ఎంతమందికి చెప్పాడు అగస్త్యుడు? ఒక్క రాముడికి. భగవద్గీత ఎంతమందికి చెప్పాడు కృష్ణ పరమాత్మ? ఒక్క అర్జునుడికి. భాగవతాన్ని ఎంతమందికి చెప్పాడు సుఖబ్రహ్మ? ఒక్క పరీక్షిత్తుకి. ఎంతమందికి చెప్పావన్నది కాదు, పట్టుకోగలిగిన వారికి ఎంతమందికి చెప్పావన్నది ప్రధానం. ఒక్కడు అలా పట్టుకోగలిగిన వాడు ఉంటే, అటువంటి హృదయస్థితి ఉన్నవాడైతే, ఆ ఆర్ద్రత ఉన్నవాడైతే వాడికి చెప్పినది ఏదైనా సరే ఫలిస్తుంది. లోకమునందు దాని వలన ఫలితములు కలుగుతాయి. అందుకే శృణ్వంతపః వినడము తపస్సు అని అన్నప్పుడు, అది భక్తి మార్గము అన్నప్పుడు, పారవస్యమును పొందడానికి ముందు హృదయాన్ని అలా సిద్ధం చేసుకోవడానికి కావలసిన సాధన మనం ప్రారంభం చెయ్యాలి. అప్పుడు వినడం ఒక్కటి చాలు. ఎందుచేతనంటే వినడానికి ఒక శక్తి ఉంటుంది. తదేక దృష్టితో మీరు ఒక విషయాన్ని విన్నారనుకోండి, అది మీ హృదయపు లోతుల్ని తాకిందనుకోండి, ఆ శబ్దం తాకుతుందని బ్రహ్మశక్తి. అందుకే శంకరుడు మీనాక్షి అష్టకం చేస్తూ శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు. శబ్దబ్రహ్మస్వరూపం, ఆ పరదేవతాస్వరూపం. అది అజ్ఞాన దాహకత్వం చేస్తుంది, అజ్ఞానాన్ని తీసేస్తుంది, తీసి జ్ఞానాన్ని ఇస్తుంది. అటువంటి శబ్దాన్ని వినడంలో ఉడుపు ఉన్నవాడు పాలు పితుకుతున్నవాడిలా ఉంటాడు. ఆవు పాలు పితకడానికి వెళ్ళినవాడు ఉంటాడు. ఆవు వెనక కాళ్ళ దగ్గర గొంతుక కూర్చున్నాడు అంటారు. ఈ ముని కాళ్ళ మీద కూర్చుని రెండు కాళ్ళ మధ్యలో, మోకాళ్ళ మధ్యలో బిందె పెట్టుకుని పక్కనున్న చెంబులోవో బిందెలోవో నీళ్లు తీసి పొదుగు కడిగి బిందెని ఇక్కడ పెట్టుకుని పాలు పితికేటప్పుడు ఆ శిరాన్ని పట్టుకు లాగేటప్పుడు అందులోంచొస్తున్న ధార పాలగిన్నెలోకి మాత్రమే పడుతోందన్న విషయంలో మాత్రం దృష్టి మరలకుండా చూసుకుంటాడు. పక్క వాళ్లతో మాట్లాడుతూ పాలు ఒకటే పితికితే బిందెలో పడవలసిన పాలు నేలన పడిపోయాయి అనుకోండి, పాలు నేలపాలైపోతాయి. ఆవు పాలు పితుకుతున్నప్పుడు బిందెలోనే పడుతున్నాయని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో,
ఒక విషయాన్ని వినేటప్పుడు అది లోపలికి వెళ్ళి నిలబడుతోందన్న విషయంలో అంత అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధితో నిలబడగలిగిన ప్రజ్ఞ అంకురించిన నాడు అది విన్న దానితో పోదు. రాత్రి పడుకుని నిద్రపోతున్నప్పుడు కూడా వినపడుతుంటుంది, మళ్ళీ ఆ మాటలే వినపడుతుంటాయి, అదే కనపడుతుంటుంది స్వప్నంలో. అంతేకాదు, ఒక్కొక్క మాట జీవితాన్నంతటినీ మారుస్తుంది. వినగలిగిన లక్షణం ఉండాలి తప్ప. అబ్దుల్ కలాం గారు తాను కోరుకున్న ఉద్యోగం రాలేదు అనుకున్నారు. కానీ శివానందాశ్రమంలో ఉన్నటువంటి గురువుగారు ఆయన్ని పిలిచి నిర్లిప్తతతో ఉన్న కలాం గారితో మాట్లాడుతూ, నువ్వు ఏది కావాలనుకుంటున్నావో ఈశ్వరుడు నీకు అది ఇచ్చాడు అని చెప్పి, ఎందుకు అనుకోవట్లా? ఈశ్వరుడు నీకు అది ఇచ్చి నిన్ను 10 మందికి పనికొచ్చేటట్టు చెయ్యాలనుకుంటున్నాడేమో. ఈశ్వరుడు నిర్దేశించినట్లు కాకుండా నువ్వు కోరుకున్నట్టే జరగాలని ఎందుకు అనుకుంటున్నావు అన్న ఒక్క మాట కలాం గారి జీవితాన్ని మార్చింది. ఆయనే రాసుకున్నారు వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకంలో. ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చింది అని రాసుకున్నారు. సదాశివ బ్రహ్మేంద్రులు అందరితో వాదన చేసేవారు. ఒకసారి గురువుగారు పిలిచి మౌనంగా ఉండడం రాదా అన్నారు. ఆ పైన ఇంకెప్పుడైనా మాట్లాడాల. మాట వినడం అన్నది వస్తే అంతకు మించిన గొప్ప విషయం లోకంలో ఇంకోటి లేదు. అన్నీ నాకు తెలుసు అనుకోవడం, నేను ఇంకొకరి మాట ఎందుకు వినాలనుకోవడం, ఒకరు చెప్పడానికి ముందే అసలు ప్రస్తావించబడుతున్న విషయం మీద ఒక నిర్ణయానికి వచ్చేయడం, పక్షపాత బుద్ధితో వినడం ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చలేవు. అందుకే మాట వినడం వచ్చిందనుకోండి, వాడు తరించిపోతాడు. అసలు ఆ మాట వినడం రాలేదనుకోండి, చాలా ప్రమాదానికి వెళ్ళిపోతాడు. రామాయణంలో రావణాసురుడికి ఎంతమంది చెప్పలేదు? ఎందరో చెప్పారు. చెప్పిన వాళ్ళు ఎక్కువ, ఆయన విన్నది ఎప్పుడూ లేదు. వినలేదు కాబట్టే పతనమైపోయాడు. అదే రామచంద్రమూర్తి అయితే అంతటి రాముడు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. చాలా ఉద్వేగంలోకి వెళ్ళిపోయాడు. కట్టు తప్పిపోతున్నాడేమో అని అనుమానం వచ్చే స్థితిలో తప్పు చేసినవాడు అని మనకు అనిపించినవాడు చెప్పిన వాక్కు సారవంతమైతే వినేశాడంతే. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలంటే, లక్ష్మణ ఇక్కడే ఉండు కదలద్దన్నాడు. సీతమ్మ పర్ణశాల దగ్గర కాపు ఉంచి మారీచ సంహారానికి వెళ్ళాడు. లేదు పోని బంగారు జింకన పట్టుకోవడానికి వెళ్ళాడు. సీతమ్మ ఏదో ఉందని వెళ్ళిపోయాడు లక్ష్మణస్వామి. వెళ్ళిపోయాడు, సీతాపహరణం జరిగింది. తిరిగి వచ్చాడు. ఎందుకు వచ్చావని అడిగాడు. వదిన కఠినంగా మాట్లాడింది, వచ్చేసానన్నాడు. ఈ మాట నాకు చెప్పకు, నేను చెప్పినది చేశావా? నువ్వు ఇక్కడే ఉండని చెప్పాను. ఏ కారణం వచ్చినా ఉండాలి, నువ్వు అలా ఉండలేదు, వచ్చేసావు, కాబట్టి నీది తప్పే. స్పష్టంగా చెప్పేశాడు ఉన్నమాట. ఏం దాపరికం లేదు. అయ్యో వెంట వచ్చాడు బాగుంటుందా ఇలా అంటే అలా ఏం ఉండవు, ఉన్నమాట ఉన్నట్టు చెప్పాడు. అదే రాముడు అంతటా వెతికిన సీతమ్మ కనపడలా. కనపడకపోతే అప్పుడు ఒక మాట అన్నాడు, యథాజర యథా మృత్యు యథా కాలో యథా విధి నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ. ఎవ్వరూ వృద్ధాప్యాన్ని తప్పించుకోలేరు, మృత్యువుని తప్పించుకోలేరు. సకల భూతములకు ఇది సాధ్యం కాదు. లక్ష్మణ, ఇవాళ నా నుంచి ఈ ప్రకృతి తప్పుకోదు. దేవతల దగ్గర నుంచి అందరినీ లయం చేసేస్తున్నాను. నేనే కానీ బాణప్రయోగం మొదలు పెడితే ఎదురు నిలబడగలిగిన మనగాడు ఉండడు. అంత గొప్ప బాణప్రయోగం చేసినప్పుడు కూడా రాముడు అంత అందంగా ఉంటాడు. అంత శక్తి ఉన్నవాణ్ణి కాబట్టి నేను లోకాలన్నిటినీ లయం చేస్తున్నా. వెంటనే లక్ష్మణస్వామి ఎదురుగుండా వచ్చి కూర్చుని అన్నాడు, అన్నయ్య, చంద్రే లక్ష్మి ప్రభాసూర్యే గతిర్వాయు భువిక్షమ ఏతత్తు నియతం సర్వం త్వయిచానుత్తమం యశాః ఏకస్య నాపరాధేన లోకాన్ హంతునహార్హసి. అన్నయ్య, చంద్రుడంటే చల్లగా ఉంటాడని కీర్తి, సూర్యుడంటే ప్రకాశం, వాయువు అంటే కదులుతుంది, భూమి అంటే ఓర్పు, రాముడు అంటే ఎప్పుడూ కూడా గురువులు ఇచ్చినటువంటి విద్యని స్వార్థానికి ఉపయోగించని వాడు, ఉత్తమ కీర్తి కలిగిన వాడని లోకంలో ప్రతీతి. సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సమరితా గుణైః. అందుక అన్నయ్య నీకు విద్య నేర్పారు గురువులు. వదిన కనపడలేదని సమస్త ప్రాణులను చంపేస్తావా? అన్ని లోకాలు లయం చేస్తావా? ఓర్పు పట్టన్నయ్య. వదినని అపహరించిన వాడు ఎవరో ఒకడు ఉంటాడు, వాణ్ణి వెతికి పట్టి సంహరిద్దాం అన్నాడు. మంచి మాట చెప్పేవరా తమ్ముడా, అలాగే చేద్దామన్నాడు. రాముడు మాట విని ఉండి ఉండకపోతే
రామాయణం ఏమై ఉండేది? మాట వినడం గొప్ప. నేనెవరి మాట వినను, నేను ఒకటి అనుకుంటే అది చేస్తాను. అంతకన్నా పింకితనం, అంతకన్నా మూర్ఖత్వం లోకంలో ఇంకోటి లేదు. అది నినాదము కారాదు. ఏది నినాదము కావాలంటే ఎవరు చెప్పినా వింటాను. అందుకంటాడు బద్దెన, వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతిపరుడు మహిళో సుమతి. బాగా వినాలి, ఏది నిజం, ఏది అబద్ధం, ఎంతవరకు జోక్యం చేసుకోవాలి, బాగా విచారణ చెయ్యాలి, అప్పుడు నిర్ణయం చేసుకోవాలి. సులభాహ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభ. 7 రోజుల్లో చచ్చిపోతావయా అన్నారు పరీక్షిత్తుని. శమీక మహర్షి కుమారుడు శాపం పెట్టాడు. ఆయన బెంగ పెట్టుకోలేదు. వచ్చిన వాళ్ళందరినీ ఒక మాట అడిగాడు, నేను 7 రోజుల్లో చచ్చిపోతా, నాకేం బెంగలేదు, ఎప్పుడో ఇప్పుడు చచ్చిపోవాలి, కానీ ఒక్క మాట నాకు కావాలి. బురగాధీశ విషానలంబునకు మేనొప్పింతు శంకింపను భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరిప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ కలుగు నాకు అర్థిన్ ప్రసాదింపరే. ఎలాగో పాము కరుస్తుంది, శపించాడు, చచ్చిపోతాను, 7 రోజుల్లో చనిపోతాను, బెంగలేదు. కానీ ఈ 7 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ 7 రోజులు నేను ఏది వింటే ఇంకా మళ్ళీ చచ్చిపోవడానికి శరీరం పుచ్చుకోక్కర్లేదో, ఒకవేళ పుచ్చుకున్న భవిష్యత్తులో హరిభక్తి నాకు నిలబడుతుందో అటువంటిది నాకు చెప్పేవాడు ఎవరని అడిగాడు. ఒక ఆవు పాలు పితకడం కన్నా ఎక్కువసేపు నిలబడని శుకబ్రహ్మ ఆర్తి ఉన్నవాడు కాబట్టి 7 రాత్రులు 7 పగళ్ళు నిలబడి భాగవతాన్ని ఉపదేశం చేశాడు. ఆర్తి ఉంటే చెప్పడానికి గురువు వెతుక్కుంటూ వస్తాడు, ఈశ్వరుడు పంపిస్తాడు. శృణ్వంతప, వినడం అనేటటువంటిది అంత గొప్పది. విని పరీక్షిత్తు తరించిపోయాడు. 7 రోజులు భాగవతం విన్నాడు, అందుకే భాగవత సప్తాహం అంటారు. పరీక్షిత్తుకే కాదు, భాగవతంలో తమాషా. అష్టమ గర్భానికి చచ్చిపోతావురా అంటే బతికున్నంతకాలం చచ్చి 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 బతికాడు కంసుడు. 7 రోజుల్లో చచ్చిపోతావురా అన్నారు పరీక్షిత్తుని. చచ్చిపోతే చచ్చిపోయాను, నేను మళ్ళీ పుట్టడం అంటూ జరిగితే హరిభక్తి నన్ను వదిలిపెట్టకుండా ఉండే మాటలు నాకు చెప్పేవాడెవరని 7 రోజులు తాను బ్రతకడం కాదు, మిగిలిన వాళ్ళని బ్రతికించేది విన్నాడు పరీక్షిత్. 7 రోజులు శ్రవణం అన్న మాట ఎందుకు వచ్చిందంటే పరీక్షిత్తుకే కాదు, ఎవరికైనా బతికితే ఎన్నాళ్ళు బతకాలి? 7 రోజులే. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప భూమి నేలిన రాదైనా 8వ రోజు లేదు బతకడానికి, చావడానికి లేదు 8వ రోజు. ఎన్నాళ్ళున్నా ఈ 7 రోజులే ఉండాలి. ఏ రోజు పోయినా 7 రోజుల్లోనే పోవాలి, కొత్తగా ఏ రోజు ఉండదు. కాబట్టి తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడబెట్టిన సొమ్ము కుడువలీడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో, తేనె జుంటీగలీయవా తిరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. కాబట్టి శ్రవణం అక్కడతో వదిలేస్తున్నాను. ఇంకా కీర్తనం. ఇక 2వ భక్తి కీర్తించుట. కీర్తించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏదో వాచికంగా నోటితో కీర్తించుట అని కాదు. లేకపోతే మరోలా అనుకోకండి, నేను ఏదో ఒక విషయాన్ని చేత్తో పట్టుకుని కీర్తించుట అని కాదు. కీర్తించడం అన్నది ఎలా ఉండాలంటే భగవంతునికి సంబంధించినటువంటి గుణములు మనసులో అనుభవించిన కారణము చేత లోపల నుంచి పైకి తన్నిన గంగ. బాగా పట్టుకోవాలి మీరు. సాధారణంగా నీరు పల్లానికి ఎడుతుంది, నిప్పు పైకి లేస్తుంది, లేకపోతే సృష్టి లేదు. భగవంతుడి గురించి ఆలోచించగా 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 ఆయన యొక్క గుణముల వలన కలిగిన ఆనందము ఇక లోపల పట్టక నిండిపోయిన బిందె అంచుల మించి నీరు ఎలా కారిపోతుందో అలా ఆ ఆనందము వాగ్రూపంలో పైకి ప్రవహించిపోతే కీర్తనం. అది శుకబ్రహ్మ. దానికి ప్రజ్ఞతో సంబంధం ఉండదు. మీరు ఇది ఎక్కడ చూడొచ్చో తెలుసా? పండరీపురంలో పాండురంగస్వామి దేవాలయంలో కనపడుతుంది. ఇప్పటికీ పాండురంగడి దేవాలయానికి ఏకాదశి నాడు కొన్ని లక్షల మంది వచ్చేస్తారు. వాళ్ళు ఎవ్వరూ గుళ్ళోకి వెళ్ళరు. అది విచిత్రం. వాళ్ళు గుళ్ళోకి వెళ్ళరు. చంద్రభాగా స్నానం చేసి శిఖరం వంక చూస్తారంతే, ఆలయ విమానం వంక చూసేసి వెళ్ళిపోతారు వాళ్ళు. పాండురంగ దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కృష్ణ పరమాత్మ దర్శనం చేసి బయటికి వచ్చి దర్శనం అయిపోయింది అనరు.
పాండురంగడు ఎక్కడ లేడు? నేను ఏ పాండురంగడి దగ్గరికి వెళ్ళానో ఆ పాండురంగడు నా వెంట నాతో వచ్చాడని అక్కడ ఉన్నవాళ్ళు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అవ్వచ్చు, పివిఆర్కే ప్రసాద్ గారు అవ్వచ్చు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అవ్వచ్చు, రాఘవేంద్రరావు గారు అవ్వచ్చు, వాళ్ళు అది చూడరు. పాండురంగడు అంతే. బయటికి రాగానే ఇలా 2 చేతులు పట్టుకుని ఉప్పులు గుప్పాడతారు. నేను పాండురంగడితో ఆడుకున్నానంటారు. కాసేపు చెమ్మచెక్కాడతారు. విచిత్రం ఏంటంటే ఇంటి నుంచి 2 కోవాబిళ్ళలు అట్టుకొచ్చి పాండురంగడికి పెట్టానని మానసికమైన అనుభూతి పొంది వాళ్ళు తింటారు. అన్నింటికన్నా ఆశ్చర్యం ఏంటంటే అనుభూతి ప్రధానం కాబట్టే ఆ క్షేత్రంలో పాండురంగడి దేవాలయం పక్కనే మళ్ళీ ఇంకో పాండురంగడు ఉంటాడు. ఎందుకు వచ్చాడు ఆ పాండురంగడు అంటే, ఒకప్పుడు రమాబాయి అన్న భక్తురాలు పెరుగులో కొద్దిగా పిండి కలిపి పట్టుకొచ్చింది. పాండురంగడికి పెడుతూ ఉంటే తోసేశారు. చాలామంది ఉన్నారు, వెళ్ళమ్మా ఎంతసేపు పెడతావు ఈ పిండిని. ఆవిడ వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది. పాండురంగడు వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. నీకు పిండి ఎట్టుకొచ్చాని పెట్టనిస్తే కదా అంది. పోనీ ఇక్కడ పెట్టన్నాడు. అక్కడి నించున్నట్టే నించో కూర్చుంటే పెట్టనంది. కృష్ణుడైతే కూర్చుని తింటాడు. ఆ కృష్ణుడే పాండురంగడుగా మళ్ళీ ఇలాగే నించున్నాడు. నించుంటే అప్పుడు ఆవిడ పిండి పెట్టింది. నేను ఇలాగే వెంట వస్తానని చెప్పడానికి గుర్తుగా నువ్వు నా ఎదురుగుండా ఉండిపో, నేను ఇలా ఉండిపోతానని మళ్ళీ పిలిచాడు. అందుకే పాండురంగడి గుడి పక్కన పాండురంగడి గుడి ఉంటుంది. అసలు పండరీపురంలో గొప్పతనం అంతా ఎక్కడుందంటే, వాళ్ళు పారవస్యం ఎక్కడ పొందుతారంటే పాండురంగ దర్శనంలో కాదు. ఒక్కసారి స్వామిని చూసేసి వచ్చేసి భజన్ హాల్ అని ఉంటుంది, అక్కడ కూర్చుంటారు. ఏవో 10 మాటలు పెద్ద పెద్ద సమాసాలు అవి ఉండవు. వాళ్ళు విఠల విఠల పాండురంగా, విఠల విఠల పాండురంగా, విఠల విఠల పాండురంగా, పాండురంగ విఠల, పండరినాథ విఠల. దీన్నే పైకెత్తుతారు, కిందకి దింపుతారు, వేగంగా చేస్తారు, మెల్లిగా చేస్తారు, చప్పట్లు కొడుతూ ఆ చేయడంలో ఒక గొప్ప తన్మయావస్థకి వెళ్ళిపోతారు. అంతే. ఎంత తన్మయం అంటే కూర్చోలేక కొంతమంది లేచి నృత్యం చేసి ఆనందపడిపోతారు. మీకు అది ఏమవుతుందో తెలుసా? విన్నప్పుడు రాత్రి కూడా ఎలా వినపడుతుందో, పండరీపురంలో అలా భజన చేసి మీరు ఇంటికి వెళ్ళిపోతున్నా కూడా కారు ఎక్కి మళ్ళీ ఏషోలాపూరో వెళ్ళిపోతుంటే మీరు మీ అప్రమేయంగా మీ చేతులు ఇలా అనుకుంటూ విఠల పాండురంగా అని కారులో ఉన్న వాళ్ళందరూ భజన చేసుకుంటూ వెడతారు. ఆ రాత్రి కూడా మీకు అదే వినపడుతుంటుంది. అందులో ఉన్నటువంటి గొప్పతనం, అది ఎంత పెద్ద పాట పాడారు, ఎంత పెద్ద కీర్తన చేశారు, ఎంత సారవంతమైన విషయాన్ని అందులో నింపారన్నది కాదు, మీలో కలిగిన పొంగు ఆగక మాటగా ఎంత గొప్పగా పైకొచ్చిందన్నది కీర్తనమునందు ప్రధానం. అదే సుఖబ్రహ్మలో అలా వచ్చింది. అందుకే కారణజన్ముడై వచ్చాడు భాగవత ప్రవచన. అందుకే వాగ్గేయకారులు ఒక్కొక్క సందర్భంలో వాళ్ళకి ఆ ఈశ్వర దర్శనం, ఆ ఈశ్వర భావన అలా కలుగుతుంది. అప్పుడు వాళ్ళ గుండెల్లో నిండిపోతుంది ఆ భగవద్భావన. నిండిపోయిన నాడు ఆ కీర్తన వస్తుంది. కొన్ని విచిత్రంగా ఉంటాయి. నమచ్చోరాయ చ శిష్ప్యాయ చ భేన్యాయ చ శకత్యాయ చ ప్రవాహ్యాయ చ అంటారు శివుడి గురించి రుద్రంలో. అలా అన్నమాచార్యుల వారు గులుదిరిగిన దొంగ గూ 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 వీడు గుడిలోనే దాగేనే గూ 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 అంటాడు. ఏమి సంకీర్తన, ఏమి పారవస్యం! ఎవరు దొంగ? అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. నాకు తెలియకుండా అన్నీ చేసేవాడు దొంగ. నేను నిద్రపోతుంటే వచ్చి నా గడియారం పట్టుకుపోతే దొంగ. మరి నేను నిద్రపోతుండగా వచ్చి నా గుండె కొట్టిస్తున్నవాడు వాడు దొంగే. నాకు తెలియకుండా నా గుండె కొట్టిస్తున్నాడా లేదా? నేను తిన్న జీర్ణం చేస్తున్నాడా లేదా? నాతో ఊపిరి తీస్తున్నాడా లేదా? దొంగని వెతికి పట్టుకోవడంలో ఎంత శ్రద్ధతో పట్టుకుంటారో అలా ఇవి చేస్తున్నవాడు ఎవరు అసలు? ఇవి పోనీ నేనే చేసుకుందాం అనుకుంటే గుండె ఆగిపోవాలని ఎవడు మాత్రం కోరుకుంటాడు? ఎవడూ కోరడు. కానీ 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. మరి ఎవడి శాసనానికి గుండె ఆగిపోతుంది? వాడిని నేను చూడాలి బతికుండగా అనుకుని నేను వెతికితే దొంగ పారిపోతాడు, దొరకడు. అలా ఇన్ని చేస్తున్నవాడు, కంటికి కనపడకుండా చేస్తున్నవాడు పారిపోయి వెనక ద్వారం ఉండదు కాబట్టి అంతరాలయంలో దొరికిపోయాడు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు దొంగ, గులుదిరిగిన దొంగ గూ గూ గూ, వీడు గుడిలోనే దాగేనే గూ గూ గూ. చూసి ఆనందపడిపోయి చిడతల వాయిస్తూ పడిన అన్నమాచార్యుల వారిది కీర్తన. ఆ పారవస్యం పైకి తన్నాలి. ఆ పైకి తంతే గంగ జల తన్నిందంటారే నుయ్యి తవ్వినప్పుడు. అలా పాడి ఆ ఆనంద తన్మయావస్థని ఆపుకోలేక
ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంకముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భవనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు శంకరులు. ఆ రోమాంచితమై వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఆనంద భాష్పాలు పడిపోతూ తరువాతి మాట జ్ఞాపకానికి రాక భగవంతమయమైపోయినటువంటి విశ్వంలో ఈశ్వరుణ్ణి చూస్తూ ఆనంద తన్మయ అవస్థలో మౌనంలోకి వెళ్ళిపోతాడు. కీర్తనము ఎక్కడ పర్యవసిస్తుందంటే ఆ మౌనంలో ఆగిపోతుంది. అదిగో ఆ స్థితిని పొందుతారే అది కీర్తనం. దానికి ఆ అనుభవం అది ముందుంటుంది. కనపడని వేరు చెట్టుని నిలబెడుతోంది. లోపల కనపడని అనుభవం సంకీర్తనకి కారణమవుతుంది. వేరు చీకట్లో వెతుక్కుంటూ రాళ్లతో దెబ్బలాడకుండా గాజు పెంకులతో దెబ్బలాడకుండా అలా చీకట్లో వెతుక్కుని నీటికయ్య దగ్గరికి వెళ్ళి నీరులాగి చెట్టుకు అందించినట్టే మనసు వెతుక్కుని ఈశ్వరుణ్ణి పట్టుకుంటే పైన పళ్ళు పండి పువ్వులు పూసినట్టు ఆనందము ఆగక లోపల నుంచి పైకి తంతే ఆనందం వాగ్రూపంలో కీర్తనం. ఆ కోవలో ఎందరో మహాత్ములు వచ్చి తరించిపోవడం ఈ జాతి సంస్కృతి యొక్క గొప్పతనం. అది ద్వైపం. ఈశ్వర నన్ను ఆ స్థాయిలో నిలబెట్టావా మనుష్య శరీరం ఇచ్చి, ఆ ఆనందం కలిగిందనుకోండి, మీరు విఠల విఠల పాండురంగాది అనకుండా ఎలా ఉంటారు? అందుకే సత్సంగమునందు భజన ప్రధానం చేస్తారు. అది అందరూ కలిసి చేయడంలో ఆ ఆనందం కలుగుతుంది. కాబట్టి శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం. స్మరించడం అంటే తలుచుకోవడం అంటే ప్రయత్నపూర్వకము కాదు అని గుర్తుపెట్టుకోవాలి. బలవంతంగా నేను కాసేపు ఈశ్వరుడు గురించి ఆలోచిస్తాను అని సంకల్పం చేసుకోకూడదు. భగవంతుడు అలా జ్ఞాపకానికి రావాలి. స్మరణం మనసుకి సంబంధించిన విషయం. మనసు ప్రీతిని పొందాలి. ఎలా పొందుతుంది? ఎందుకు పొందుతుంది? ఆయన ఎప్పుడైనా చూశానా? ఆయన చేసిన ఉపకారం చూశానా నేను? ఆయన చేసిన ఉపకారం లేకపోతే అసలు భవతి అంటారు సంస్కృతంలో. ఉన్నాడు అన్న మాట ఎలా అన్వయం? ఆయన ఉపకారములే ఉండడానికి కారణమయ్యాయి. ప్రహ్లాదుడు భాగవతంలో అంటాడు, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా. మంచినీళ్లు తాగుతూ, మాట్లాడుతూ, నవ్వుతూ, ఏది చేస్తున్నా విశ్వాన్ని మరిచి విశ్వనాథుడు జ్ఞాపకానికి వచ్చాడు. దాహం రూపంలో చెప్పావా? దాహం వేసినప్పుడు నీరు దొరకకపోతే ప్రాణములు పోతాయి. వేదం ఒక మాట చెప్తుంది, అసలు ప్రాణములు దేవి వలన నిలబడతాయంటే ఒక్క నీటి వలననే. అందుకే ఆపో వా యదగం సర్వం అమృతం వా ఆపహ అంటుంది. నీరు అమృతం. ఏదో స్పృహ తప్పిపోయిన వాడి ముఖం మీద అన్నం మెతుకులు చిలకరిస్తే స్పృహ రాదు. నీళ్లు చిలకరించాలి. ఉద్గతమవుతున్న ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగిన శక్తి నీటికి ఉన్నది. ఆ నీరు అమృతం భూమి మీద. అటువంటి నీరు పల్లానికి వెళ్ళాలని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నోరు ఇక్కడుంది, కడుపు ఇక్కడుంది. దాహం వేసి ప్రాణములు పోతున్న సమయంలో గుటుక్కు నీరు తాగితే లోపలికెళ్ళి ప్రాణాలు నిలబడాలి. ఎంత దయ! నీరు పల్లానికి ఎడుతుందని నోరు ఇక్కడ పెట్టి కడుపు ఇక్కడ పెట్టావా? ఎక్కువ వినరా అని 2 చెవులు పెట్టి తక్కువ మాట్లాడమని ఒక్క నోరు పెట్టావా? అన్ని కఠినమైన దంతముల పంక్తి మధ్యలో అంత సున్నితమైన నాలుక పెట్టావా? ఆ నాలుక మీద రసాంకురములు పెట్టావా? దానికి రుచి తెలుసుకోగలిగిన శక్తి పెట్టావా? అందులోంచి లాలాజనమా? అందులో మ్యూకస్ టైలిన్ అని 2 పదార్థాలా? నేను తింటే జిగురుగా అది కంఠంలోంచి లోపలికి జారిపోయే ప్రక్రియ. నేను తిన్నది కక్కితే నేనే తిననా? లోపల అమాశయ పాకాన్ని నువ్వు జీర్ణం చేస్తున్నావా? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అని లోపల కూర్చుని జీర్ణం చేసి తెల్లవారేటప్పటికి పిప్పిని తీసుకెళ్ళి కిందకి ఉంచి సంవరణీ కండరములు సడలిపోయేటట్టుగా చేసి పైకి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నావా? 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 కొన్ని లక్షల స్వేదరంధ్రములుంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు నీ శాసనం అయ్యే వరకు పైకి వెళ్లకుండా కుంభించి నిలబెట్టావా? నీ శాసనం అయిపోయిన తర్వాత ఇక లోపల ఊపిరి ఆగకుండా బయటికి వెళ్ళాలా? శాసనం అయిపోతే విడిచిపెట్టిన ఊపిరి తీయడానికి వీల్లేదు, తీస్తే విడిచిపెట్టడానికి వీల్లేదు. అంత దగ్గరగా మృత్యు ఉంచావా?
అయినా నాకు బుద్ధి రాలేదా, శాశ్వతం అనుకుంటున్నానా? ఈశ్వర, ఏమి నీ కారుణ్యం! నువ్వు ఇలా పెట్టకపోతే నా బ్రతుకు ఏమైపోయి ఉండేది? రాత్రి నిద్రాకాలిక సుఖం ఇచ్చావా? తలగడా పెట్టుకున్నా, ఏదో గది చల్లగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకున్నా, దోమల కుట్టకుండా ఏర్పాటు చేసుకున్నా, నిద్ర పట్టడానికి ఉపకరణాలే కానీ నిద్రనివ్వవలసిన వాడు కదా. నిద్ర పట్టేటట్టు చేసి నిద్రలో అన్ని అవయవములకు మళ్ళీ శక్తినిస్తున్నావా? ఇన్ని ఉపకారాలు చేస్తున్నావా? ఊపిరి తీస్తున్నావా? ఆ ఊపిరి మళ్ళీ వేగంగా తీస్తే ఎగ ఊపిరి వచ్చిందా? మెల్లిగా తీస్తే దిగ ఊపిరి వచ్చిందా? వెంటనే అంబులెన్స్ ఎక్కించి తీసుకెళ్ళిపోతారా? కానీ ఈశ్వర, వడిబాయక తిరిగే ప్రాణబంధుడా, ఒకే వేగంతో ఊపిరి తీయించి విడిచిపెడుతున్నావా? ఎక్కువ మాట్లాడడం అలవాటు వీడికి. ఊపిరి తీసినప్పుడు మాట్లాడగలడు, విడిచిపెట్టినప్పుడు మాట్లాడగలడంటే ఎంత మాట్లాడేస్తాడో అని ఊపిరి తీసిన తరువాత విడిచిపెడుతూనే మాట్లాడది నియమం పెట్టావా? అందుకని తీస్తూ మాట్లాడలేని, వదులుతూనే మాట్లాడాలి. అలా నా అతివాగుడిని కొంత తగ్గించావా? ఈశ్వర, నీ ఉపకారాలకి నేను ఏమని రుణం తీర్చుకున్నాయా? ఒకటా రెండా నువ్వు చేసిన ఉపకారాలు? కన్నిచ్చి కంటికి చూడగలిగిన శక్తిని ఇచ్చావా? చెవి ఇచ్చి వినగలిగిన శక్తిని ఇచ్చావా? ముక్కుకి వాసన చూసే శక్తిని ఇచ్చావా? చర్మానికి స్పర్శ శక్తిని ఇచ్చావా? వీటి ద్వారా కోట్ల భోగాలను అనుభవిస్తున్నానా? దేనికని నీకు నేను కృతజ్ఞత చెప్పను. అందుకంటాడు మహానుభావుడు కబీర్దాస్ గారు, ధరతీ సబ్ కాగజకరవు లేఖిని సబ్ బనరాయి సాత సమందికి మెసకరవు హరిగుణ లిఖానజాయ్ అన్నాడు. ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని, సప్త సముద్రాలు సిరా చేసుకుని, అరణ్యములలో ఉన్న చెట్లు నరికి కలం చేసుకున్న ఆయన చేసిన ఉపకారములు, ఆ భగవంతుని యొక్క గుణములు వ్రాయడానికి నాకు ఈ పదార్థములు సరిపోలేదు అన్నాడు. స్మరణం, ఆయన జ్ఞాపకానికి రాని విషయం ఎప్పుడు ఉంటుంది? అసలు నిరంతరము ఆయనే జ్ఞాపకానికి వస్తాడు. అలా ఆలోచించడం అన్నది ఎప్పుడు వస్తుందంటే అసలు ఆయన యందు ఆ ప్రీతి ఏర్పడితే, ఆయన చేసిన ఉపకారములు మనసులో స్మరణ మనకు వస్తూ ఉంటే, ప్రహ్లాదుడికి పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ తింటూ గుర్తొచ్చాడు. ఈశ్వర, అగ్ని పైకి రావాలని పెట్టావు, బియ్యం పచనమై అన్నమైంది. ఒకవేళ నువ్వు నీరు పైకి ఎక్కాలి, అగ్ని కిందకి వెళ్ళాలని పెట్టుంటే వంట ఎలా అవుతుంది? పొయ్యి వెలిగించగానే భూమిలోకి పోతుంది, నీళ్లు పైకి ఎక్కడం మొదలెడతాయి. నీళ్ళు ఇలా పోస్తే కింద పడ్డం మానేసి పైకి ఎక్కాయి అనుకోండి, ఎలా? అగ్ని భూమిలోకి పోయిందనుకోండి, ఎలా? నేను బ్రతకడం కోసం మంట పైకి రావాలి, నీరు కిందకి వెళ్ళాలని పెట్టావా? ఈ శాసనం నువ్వు చేయకపోతే నేను ఏమైపోయి ఉండేవాడిని? అడవులను కాల్చగలిగిన అగ్ని నా ఇంట్లో వంట చేసేవాడు అయ్యాడా నీ శాసనానికి కాదు? హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటాడు వ్యాసుడు లింగపురాణంలో. శంకర శాసనానికి ఓ అగ్నిహోత్రుడా, నువ్వు ప్రతి ఇంట వంట చేసి పెడుతున్నావు అన్నాడు. ఇన్ని ఉపకారాలు చేశావు, నేను నీ ఉపకారముల స్మరణమునందు ఎంత ఆనందాన్ని పొందుతున్నాను. లోపల పదార్థం అయిపోయిందని తెలియదు, అప్పుడు ఆకలి మంట పెట్టి ఏదన్నా తిను 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 అని చెప్పావా? మళ్ళీ తినడానికి కావలసింది నువ్వు బయట బ్రహ్మాండంలో పెట్టావా? ఆ తిన్నది నేనైపోవాలా? ఆ యాపిల్ పండు అలా నేను ఇలా ఉండిపోతే కుదరదు, ఆ యాపిల్ పండు నేనైపోవాలి. నేనైపోతేనే దరిద్రం లేదని గుర్తు. ద్రాపే అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మోరోమో ఏషాం కించనా మమత్ అని. అలక్ష్మి అన్న మాటకు అర్థం ఏంటంటే అది అదిగా నేను ఇదిగా ఉండిపోతే అలక్ష్మి. నాకు దాహం వెయ్యాలి, చెరువులో నీళ్లు ముంచుకుని నేను తాగేయాలి, ఆ నీళ్లు నేనైపోవాలి. అది ఇమడక ఇబ్బంది రాకూడదు. బ్రహ్మాండంలో గాలి ఉండాలి, పిండాండం పుచ్చుకోవాలి, ఇది వదిలింది మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి. ఇందులో ఆకలయ్యాలి, బ్రహ్మాండంలోని పిండాండంలో వెయ్యాలి, పిండాండంలో మిగిలింది మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి. ఎవరు పెట్టారు ఈ చక్రం? మా గురువు గారు అంటారు, మా నాన్నగారు అంటారు, మా ఆయన అంటారు, మా బాబాయ్ గారు అంటారు, మా మామయ్య గారు అంటారు, మా స్నేహితుడు అంటారు, అన్నీ అంటారు. ఆ ఊపిరి ఒక్కటి ఆగిపోతే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. బయట పెను తుఫానమ్మా, రోజు పడుకుంటున్నావు కదా, అలా పడుకో అంటే అది శివమా? పడుకోవడానికి శవం అంటారు. అటువంటిది అందరూ ఇక శవం అని బయట పడుకోపెట్టేస్తే ఈశ్వరా, నువ్వు ఒక్కడివే మళ్ళీ పృథివీ స్వరూపమై నీలోకి పుచ్చుకుంటున్నావా? లేకపోతే నా బ్రతుకు ఏమైపోను? నీతోడిది కాక నా అనుబంధం ఎవరితోడిది? నీ ఉపకారములను తప్ప నేను ఎవరి ఉపకారములను స్మరించగలను?
ఈ భావన కలిగిన నాడు మనసు స్మరిస్తూనే ఉంటుంది. అది దాని లక్షణం అవుతుంది. ప్రీతి ఉంటే స్మరణం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనసు స్మరిస్తే 2 కారణాలకి. 1 ప్రీతి, 2 ద్వేషం. ఒకడి మీద బాగా శత్రుభావన ఉందనుకోండి, అస్తమానం ఆయనే జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు. ఎంత మాట అన్నాడు వాడు, ఆఖరికి వెంకటాచలం వెళ్ళి సహస్రదీపాలంకార సేవలో కూడా ఆయన లాంటి వాడు ఎవడో కనబడ్డాడు అనుకోండి, వాడు గుర్తొచ్చి ఇక్కడ ఊగిపోతూ ఉంటే అక్కడ స్వామి ఊపు చూడటం, ఆ ఊంజల్ సేవ చూడటం, ఆయన్ని గుర్తొచ్చి ఊగిపోతూ ఉంటాడు. అంటే శత్రుభావన చేత స్మరిస్తుంది, ప్రీతి చేత స్మరిస్తుంది. ఆ ప్రీతితో స్మరించడం నేర్చుకోవాలి. శత్రుభావనతో స్మరణము మంచిది కాదు. అందుకే ధర్మరాజు గారితో నారదుడు మాట్లాడుతూ భాగవతంలో అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి చుపాలముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైననుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర. ఏ భావనతో పట్టుకున్నా పట్టుకోవచ్చు. కామోత్కంఠత గోపికల్, కామంతో పట్టుకుని గోపికలు తరించారు. భయమునన్ కంసుండు, భయంతో పట్టుకుని కంసుడు తరించిపోయాడు ఆయన్నే స్మరిస్తూ. వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతుల్, వైరంతో శిశుపాలాదులు ఆయన ఎందే చేరిపోయారు. సంబంధులై వృష్ణులున్, మేము ఆయనకి సంబంధించిన వారమని చెప్పి వృష్ణి వంశం వారు తరించిపోయారు. ప్రేమన్ మీరలు, ఓ పాండవులారా ప్రేమతో మీరు పట్టుకున్నారు, నారదులాదులం భక్తితో మేము పట్టుకున్నాం. ఏ భావనతో పట్టుకున్నా ఆయనతోనే కలిసిపోతాం. కానీ శత్రుభావనతో స్మరించడం మంచిది కాదు. ప్రేమ భావనతో స్మరించాలి. ప్రేమయే భక్తి. అటువంటి భక్తితో కూడిన స్మరణము ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గము. భాస్కరరాయల వారు లలితా సహస్రనామంలో ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేశారు. మనసు బతికున్నంత కాలం దేనిని స్మరించడానికి మనిషి సాధన యందు అలవాటు చేస్తాడో, నేను అన్నది కొంచెం గంభీరమైన మాట, మీరు పట్టుకోవాలి. మనిషి తరించడానికి కారణము మనసే. అందుకే మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఆ మనసు ఎప్పుడూ భగవత్స్మరణం చెయ్యడానికి వీలుగా భగవంతుణ్ణి ఆలంబనంగా ఇస్తూ ఉండాలి. అది సాధన. ఎందుకో తెలుసా? ఏది ఎక్కువ ప్రీతితో పట్టుకోవడం మనసుకు అలవాటైందో ఆఖరి ఊపిరిలో ఆఖరి కదలికలో దాన్ని పట్టుకుంటుంది. దేన్ని పట్టుకుని జీవుడు వెళ్ళిపోయాడో దాన్ని పునర్జన్మకి కారణం చేస్తాడు అని చెప్తోంది మనకి శాస్త్రం. మనిషికి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం సనాతన ధర్మానికి. మనుష్యుడి విషయంలో సాధన అన్న మాటకు అంత పెద్ద పీట ఎందుకు వేశారంటే, నా ఆఖరి ఊపిరిలో మనసు కదులుతుంది. అందుకే మనసు కదలకుండా ఉండడానికి ప్రాణాయామం చేయిస్తారు పూజలో. పాదయోహ పాద్యం సమర్పయామి అంటే అది ఆయన పాదాలు చూడాలి. అది ఇంకోటి చూస్తే అలా దాని వేగం నియంత్రిస్తే అది నిలబడుతుంది. ఊపిరి వేగం నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. అందుకు ప్రాణాయామం చేయిస్తారు. ఆఖరి ఊపిరిలో మనసు ఆఖరిసారి కదులుతున్నప్పుడు దానికి ఎక్కువ ప్రీతి దేని మీదో దాన్ని పట్టుకుని జీవుడు వెళ్ళిపోతాడు. ఆ ప్రీతి భగవంతుడి మీద ఉండిపోయిందనుకోండి, ఆఖరణ అది స్మరిస్తూ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాడు అనుకోండి, ఒకవేళ రాకుండా పోతే మంచిది. రావలసి వచ్చిందనుకోండి, అంతకన్నా పైమెట్లు ఎక్కడానికి వీలుగా వస్తాడు. అందుకే నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుషా అంటారు శంకరులు. నీ స్మరణము లేనప్పుడు శరీరం వలన ఉపయోగం ఏమిటి? మనుష్యుడైతే ఏమిటి ఉపయోగం? ఓ పాము, ఓ ఏనుగు, ఓ సాలెపురుగు, ఓ పర్వతం ఇవి స్మరించి తరించాయి. ఏ వేదంబు పఠించే లూత భుజగం శాస్త్రముల్ సూచితానే విద్యాభ్యాసమునర్చె కరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియే కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. భద్రుడు పర్వతం అయితేనే వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరీణ బాహుయుగళే శంఖం సరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఓ పర్వతం తరించిపోయింది. మనుష్యుడి వయ్యుండి స్మరణలను భగవంతుని వైపు తిప్పగలిగిన శక్తి ఉండి తిప్పకపోతే సాధన పోయిన నాడు ఉపయోగమే ఉంది? ఉపకరణం ఉన్నది, పడవ ఉన్నది, దాటలేదు, వేళపట్టున వరదొచ్చేసింది, ఏమిటి ఉపయోగం? కాబట్టి స్మరణం ప్రీతితో ఈశ్వరుణ్ణి స్మరించడానికి వీలుగా భగవద్ ఉపకారములను ప్రయత్నపూర్వకంగా గమనించడం నేర్చుకో. కాబట్టి
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం. పాదసేవనం అంటే లక్ష్మీదేవిని చెప్తారు. ఎందుకంటే ఇప్పటికీ మనం వెంకటేశ్వర సుప్రభాతం చెప్తే లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంధ్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని కదా. ఆ తల్లి ఎప్పుడూ పాద సంవాహనం చేస్తుంది. అయితే సాధారణంగా లోకంలో అనుమానం వస్తుంది, ఏమండి లక్ష్మీదేవి ఎప్పుడూ కాళ్ళు పడుతుంది, ఆయనకి కాళ్ళు నొప్పా ఏమిటి, ఎందుకు ఎప్పుడూ ఆ కాళ్ళు పట్టడం ఏమిటి, ఎప్పుడు పక్కన కూర్చోవడమో కుర్చీలో కూర్చోవడం ఉండవా, ఎప్పుడు కాళ్ళు పడుతూ కూర్చోవడమే ఎందుకలా అంటే, ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అది ఒక సంకేతం. అది అలా ఎందుకు ఇస్తారంటే, పాదసేవనము అన్న మాటకి అర్థం ఏమిటంటే, ఎవరు ఆయన నడిచిన త్రోవలో నడవడానికి సిద్ధపడుతున్నారో, ఆయన చెప్పినట్టు వినడానికి సిద్ధపడుతున్నారో, ఆయనతో అన్వయమవుతున్నారో, అనువర్తిస్తున్నారో వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటాడు. లక్ష్మీదేవి పాదముల దగ్గర కూర్చుంది, ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు, గుండెల్లో పెట్టుకున్నాడు. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్దక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. భగవంతుడు ఏది చెప్పాడో అది చెయ్యడం భక్తి తప్ప, ఆయనకి లేదనుకుని రొట్ట పట్టుకెళ్ళి ఆయనకి పూజ చేసి ఆయన వద్దన్నవన్నీ చెయ్యడం భక్తి కాదు సుమా. ఆయన చెప్పినట్టు బ్రతకడం అంటే ధర్మాన్ని పట్టుకోవడం భక్తి. పరిణితి చెందిన భక్తి ధర్మము. ఏ పని చేసినా ధర్మచట్రంలో ఇముడుతుందా అయితే చేస్తా, ఇమడదు నేను చేయను. ఎవడు ధర్మచట్రమునందు ఇముడుతాడో వాడిని ఈశ్వరుడు ఆదరి